నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, లిమిటేషన్ లోపు మనము సివిల్ కేసులు వేసుకోకపోతే కేసులు వీగిపోతాయా, వీగిపోవడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, ఒక కేసు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి తన ప్రాపర్టీని తనకు బాగా తెలిసిన వ్యక్తికి జీపీఏ రూపంలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. జీపీఏ తీసుకున్న వ్యక్తి ఎవరైతే జీపే ఇచ్చారో ఆ వ్యక్తికి పూర్తిగా డబ్బులు చెల్లించలేదు. దాంతో ఈ వ్యక్తి ఏం చేశాడంటే అతనికి ఒక నోటీస్ పంపించి, మీకు ఏ ప్రాపర్టీ అయితే జీపే ఇచ్చానో ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ని నేను రద్దుపరచాలనుకుంటున్నాను, మీకు ఒక 15 రోజుల సమయం ఇస్తున్నాను, నాకు చెల్లించవలసినటువంటి మిగతా సొమ్ము చెల్లించమని చెప్పి నోటీస్ పంపించాడు. కానీ అవతల వ్యక్తి ఆ నోటీస్కి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ ఈ వ్యక్తి ఆ మరుక్షణమే ఆ 15 రోజుల తర్వాత సూటు వేసుకుంటే బాగుండేది. కానీ ఇతను ఏం చేశాడంటే నిర్లక్ష్యం వహించి ఒక 4 సంవత్సరాల తర్వాత న్యాయస్థానంలో సూటు ఫైల్ చేసినాడు. న్యాయస్థానము ఈ సివిల్ వివాదాన్ని విచారణ జరిపి కేసుని కొట్టివేయడం జరిగింది. ఎందుకు అనంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ రోజు నుంచి 3 సంవత్సరాల లోపు దాన్ని క్యాన్సిలేషన్ చేయమని కోరే హక్కు అమ్మకందారుడికి జీపే ఇచ్చిన వ్యక్తికి ఉంటుంది. కానీ ఏ సందర్భాలలో అవతల వ్యక్తి మనకు మోసం చేసి ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్నా, చెక్ ఇచ్చి మోసం చేసి ఆ ప్రాపర్టీని అతను స్వాధీనం చేసుకున్నా దాన్ని రద్దుపరచమని కోరవచ్చు. కానీ మనం చేసే మిస్టేక్స్ ఏంటి అనంటే మనము నోటీస్ పంపించిన తర్వాత 4 సంవత్సరాలు ఆలస్యం చేసి కేసు వేస్తే లిమిటేషన్ 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల లోపే మనము కేసు ఫైల్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క సంఘటనకు, ఒక్కొక్క వివాదానికి ఒక్కొక్క లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ లోపే మనము కేసులు ఫైల్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పిన కేసులో విషయం ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లోని సెక్షన్ 3 ప్రకారంగా, అలాగే లిమిటేషన్ యాక్ట్ ఆర్టికల్ 59 ప్రకారంగా నోటీసు పంపించిన మరుక్షణము నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధి ఉండే. ఆలోపే మీరు కేసు ఫైల్ చేసుకోలేదు కాబట్టి, లిమిటేషన్ వ్యాలిడ్ అయిపోయింది కాబట్టి, గడువు ముగిసిపోయింది కాబట్టి ఈ కేసును డిస్మిస్ చేస్తున్నామని చెప్పి న్యాయస్థానము డిస్మిస్ చేయడం జరిగింది. సో కొంతమంది నోటీస్ పంపించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కేసులు ఫైల్ చేస్తుంటారు. అవి వీగిపోయే ప్రమాదాలు ఉంటుంది. తస్మత్ జాగ్రత్త. సో మిత్రులారా, సో ఇలాంటి అంశాలను, చట్టపరమైన విషయాలను మీకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని, చట్టపరమైన సమస్యలకు పరిష్కారం అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మేము ముందుకు తీసుకొచ్చాము. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.